హెరిటేజ్‌కి లాభం చేకూర్చేందుకే ఈ నెయ్యి కల్తీ నెయ్యి వ్యవహారం తీసుకొచ్చారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకునేదేంది, ఇది బయటపడిపోయింది. ఇక దీనిలో ఇందాపూర్ డైరీ అనేది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది వాళ్ళ వెబ్సైట్‌లోనే ఉంది. 17 నంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా ఇందాపూర్ డైరీ ఉంది. క్లియర్‌గా వాళ్ళు సప్లై చేస్తుంది కనపడుతుంది. మీ ప్రభుత్వంలో ఆ డైరీ మీకు సంబంధం లేకపోతే ఎందుకు L1గా నిలిచింది? ఎలా నిలిచింది? రూ. 658కి ఆ కంపెనీ గతంలో ఫెయిల్ అయినటువంటి కంపెనీని మీరు ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? గతంలో 2016లో అది ఫెయిల్ అయింది కదా! ఆ కంపెనీని మళ్ళీ మీరు దాన్ని యాక్టివ్ చేసి దానికి మళ్ళీ పర్మిషన్స్ ఇప్పించి ఇవాళ మీరు రూ. 658కి ఏ విధంగా సప్లై తీసుకుంటారు? గతంలో అది ఫెయిల్ అయింది. రూ. 278కి నెయ్యిని సప్లై చేసింది. ఇప్పుడు 2019లో రూ. 321కి సప్లై చేసింది. ఒకవేళ ఇప్పుడు అది నెయ్యిని సప్లై చేసేది క్వాలిటీ నెయ్యి రూ. 658కి ఇస్తున్నామంటే గతంలో అదంతా కూడా ఈ మీరు చెప్పినట్టు జంతువుల కొవ్వుని, లేకపోతే మీరు చెప్పినటువంటి పంది కొవ్వు అట్లాంటివి ఏమైనా సప్లై చేసిందా? అంటే మీకు సంబంధించినటువంటి కంపెనీ పాలు పెరుగు తీసుకుంటానన్నావు, నీ పాలు మంచివి కావని కర్ణాటక చెప్తుంది, నీ పెరుగు మంచిది కాదని నేషనల్ ల్యాబొరేటరీస్ చెప్తున్నాయి. నీ పాలు మంచిది కాదు, పెరుగు మంచిది కానప్పుడు నెయ్యి ఎట్లా మంచిది వచ్చింది? కాబట్టి ఇదంతా కూడా హెరిటేజ్కి లాభం చేయడానికి చేసేటటువంటి పని, చేసినటువంటి పని తప్ప దీనిలో ఎలాంటి సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అవినీతిలో ఈ మొట్టమొదటి స్థానంలో ఏపీ ఉంది అని మీరు అనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు, ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత ఈ హెలిప్యాడ్ గురించి పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎత్తడానికి దీన్ని ఎలా చూస్తారు సార్? మీరేమో రైల్వే భూమి అంటున్నారు, వాళ్ళేమో ప్రతిసారి ఇదే ఇదే అంటా ఉన్నారు కదా. వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం చేసిన పనుల మీద చెప్పుకునే అవకాశం లేదు. మీరు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అంటే మీ హెలిప్యాడ్ అక్రమ నిర్మాణం అంటారు. నువ్వు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు ఉద్యోగస్తులకి అంటే మీరు చేసిన పాపాల వలన దేవుడు ప్రతిష్ట నాశనం అయిందంటారు. సంబంధం లేనిది బోడిగుండికి మోకాలికి ముడిపెట్టేటటువంటి ప్రయత్నం. కాబట్టి ఆ యొక్క హెలిప్యాడ్ ఏదైతే ఉందో అది క్లియర్గా అది రైల్వే భూమి, రైల్వే భూమిలో వేశారు. దానికి సంబంధించి గుంటూరు కలెక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని నేను ఇవాళ ప్రెస్లో రిలీజ్ చేశాను. కాబట్టి మీరు అవన్నీ తీసుకోవచ్చు, వాటన్ని చూడవచ్చు.